ధర్మేంద్రకు అశురెడ్డి ధమ్కి ఇచ్చిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రేమించానని చెప్పి 2018 నుంచి 2025 వరకు సుమారు 9.5 కోట్ల రూపాయలు అశురెడ్డి అండ్ ఫ్యామిలీ తన నుంచి వసూలు చేసింది. మాది కళాకారుల ఫ్యామిలీ అండి. ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలాగే ఇన్వాల్వ్ అయిపోతామండి. అతన్ని బెదిరిస్తూ మాట్లాడిన అశురెడ్డి ఆడియో లీక్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానంటూనే అశురెడ్డి సాఫ్ట్ గా బెదిరించినట్లుగా ఆడియోలో వినిపిస్తోంది. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. తీసుకున్న డబ్బుల్లో 1.5 కోటి మాత్రమే ఇప్పుడు ఇస్తానంటూ చెప్పిన అశురెడ్డి, నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తా. అంటే ఎస్ గోవిందా గోవిందా. మిగతా డబ్బులు జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తానంటూ చెప్పారు. ఆవు పులి కదా. త్రూ అకౌంట్, అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వద్దండి, మా వాడు అట్టటోడు కాదు. ఆగాగు, వాడు అట్లాంటోడు. సార్, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. మా వాడికి కోర్టులు కేసులు ఏ కొత్త కాదు. చెప్పినట్టు డబ్బులు తీసుకుంటే సరే, లేకుంటే వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించింది. లెదరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? ముగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటారు. ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా తేల్చుకుందామంటే పెద్ద మనుషులను మధ్యలో పెడతామని ఒక రాజీ ప్రయత్నం చేసింది. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? తన తరపున ప్రవీణ వేణుస్వామిలతో కూర్చుంటారని చెప్పింది. సో ప్రవీణ్ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా? నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే? జనగణమన అధినాయక జయ భారత భాగ్యవి దాత. నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. వావ్, వాట్ ఏ డైలాగ్! ఏం చెప్పావు? నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఈ మొత్తం నైట్ లా ఇంకో హైలైట్ ఏందో తెలుసా రాధిక నీకు? వెంట నువ్వే చేసి కోపం కూడా నువ్వే తెచ్చుకుంటావు చూడు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి? లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానంటూనే అశురెడ్డి సాఫ్ట్ గా బెదిరించినట్లుగా ఆడియోలో వినిపిస్తోంది. దీన్ని బట్టి నాకు అర్థమైన సైన్స్ ఏంటంటే, ఒక మగోడు వాడు ఎంత తెలివిగలవాడైనా ఉండొచ్చు, వాడు తోపై ఉండొచ్చు, కానీ ఒక అందమైన ఆడపిల్ల ముందు వాడి తెలివి పనిచేయదు. తీసుకున్న డబ్బుల్లో 1.5 కోటి మాత్రమే ఇప్పుడు ఇస్తానంటూ చెప్పిన అశురెడ్డి, మిగతా డబ్బులు జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తానంటూ చెప్పారు. అంటాము, చేసేస్తాము. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన